ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారికి రాబోయేటువంటి 3 రోజుల్లో జరగబోయేది తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది మీ యొక్క తలుపు తట్టబోతుంది. మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఆ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క వీడియో వినడం వలన మీరు వినటువంటి ఒక మంచి సమాచారం అనేది మీకు దక్కుతుందన్నమాట. అదృష్టం ఉన్న వారికి మాత్రమే ఈ వీడియో అనేది మీ యొక్క కంట పడుతుంది అని చెప్పాలి. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే రాబోయేటువంటి 3 రోజుల్లో అసలు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ప్రమాదాలు, అదేవిధంగా ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి వివరణ అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అందించడం అనేది జరుగుతుంది. మీనరాశి అనేది రాశి చక్రంలోని 12వ రాశి. ఈ యొక్క రాశి వారు చాలా మంచి అదృష్టవంతులు అనే చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క జాతకం పరంగానే మీరు చాలా మంచి అదృష్టవంతులు అని చాలా గొప్పగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క రాశికి చెందినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అంటే చాలా మంచి అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. మీకు ఇంత అదృష్టం ఉంది కాబట్టి ఈ జన్మలో ఈ యొక్క రాశిలో మీరు జన్మించగలిగారు అంటే మీరు ఉండేటువంటి వాతావరణం అంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. అంత ఉల్లాసంగా మీరు ప్రతి ఒక్కరిని కూడా ఉంచగలుగుతారు. మీరున్నటువంటి ప్రదేశంలో జనాలకి కూడా ఒక ఆనందము, ఆహ్లాదము, ఒక పాజిటివ్ వైబ్స్, మీ యొక్క ఆసక్తికరమైనటువంటి మాటలు అనేవి చాలా మంచిగా వాళ్ళని ఆకట్టుకోగలుగుతారు. మీరు నాకు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యము, వారికి ఒక మంచి మనసుకు ఉండేటువంటి ప్రశాంతతను ఖచ్చితంగా ఇవ్వగలుగుతుంది. ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుందండి. ఏదైనా ఒక పనిని కనుక ఎదుటివారు మీకు అప్పచెప్పినట్లయితే ఇక దాని గురించి అయితే మనం ఇక ఆలోచించలేదు, తనే చూసుకుంటాడు, అంతా తనే చేస్తాడు అనేటువంటి ఒక ధైర్యము, వాళ్ళ వెనక ఒక సపోర్టు అంట వారికి అదేవిధంగా వచ్చేటువంటి మీ యొక్క ప్రోత్సాహం అనేది వారికి ఖచ్చితంగా మీరు ఇవ్వగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారిని అందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు అనే చెప్పాలి. వారి యొక్క మాట, రూపం, తెలివి అవ్వచ్చు, లేదంటే వారి యొక్క గుణం అవ్వచ్చు, లేదంటే మీ యొక్క తెలివితేటలు అవ్వచ్చు, ఈ విధంగా మీలో ఉండే ప్రతి ఒక్క లక్షణము కూడా ఎదుటి వ్యక్తులను చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారు నా అనుకున్నటువంటి వారిని చాలా అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక ఈ 3 రోజులు చూసినట్లయితే అసలు మీ యొక్క జీవితం ఎటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు ఎదురవుతాయి. ఏదైనా ఒక వ్యక్తిని కలవడం కానివ్వండి, లేదంటే ఏదైనా మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఏమైనా మీకు ఎదురవుతాయా, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల మధ్య మీ యొక్క అన్యోన్యత ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క జీవిత పయనం అనేది మీకు ఏ విధంగా సాగుతుంది, అదేవిధంగా మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో ఎటువంటి స్వభావాలు అనేవి ఈ యొక్క 3 రోజుల్లో కలుగుతాయి. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 3 రోజులు మీ యొక్క జీవన పయనం అనేది ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఎటువంటి పరిహారాలను పాటించాలి, మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. పరిహారాలు అనేసరికి చాలా పెద్దవి అనుకోకండి, చాలా సింపుల్గా ఉంటాయి. వాటిని మీరు చేసామా చేయలేదా అన్నట్టుగా ఉంటాయి. అటువంటి చిన్న పరిహారాలను పాటిస్తే మీ యొక్క ప్రతికూలతను కూడా చక్కగా అనుకూలంగా మార్చుకొని మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా చక్కగా సరిదిద్దుకోవచ్చు. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారు ఈ 3 రోజులు అయితే చాలా బిజీ లైఫ్ని అయితే లీడ్ చేస్తూ వస్తారండి. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారు ఏంటంటే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మనకెందుకు పక్కవారి గురించి, మన యొక్క పని ఏదో మనం చేసుకుంటా పోదాం, మన లైఫ్ మనది, మనకు పక్కన వారి యొక్క విషయాలు అవసరం లేదు అనేటువంటి ఆలోచనలతో వీరు అయితే ముందుకు సాగుతూ ఉంటారండి. మీరు ఇప్పుడనే కాదండి, ఈ 3 రోజులనే కాదు, ఎప్పుడు కూడా మీ యొక్క బిజీ లైఫ్ని మీరు లీడ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఖాళీగా ఉండేటువంటి వ్యక్తులు అయితే ఉంటూ ఉంటారులండి. ఇక ఈ యొక్క మీరు ఈ 3 రోజుల గ్రహాల యొక్క అనుకూలతను మనకు గమనించినట్లయితే మీ యొక్క పని ఏదో మీరు చూసుకుంటూ మీరు అసలు ఖాళీగా ఉండడానికి అసలు ఇష్టపడరు అని చెప్పాలి. ఇక అదేవిధంగా ఎవరైనా ఖాళీగా కూర్చున్నా కూడా అసలు అలాంటి వారిని కూడా వీరు ఇష్టపడరు అని చెప్పాలి. మీకు అయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అయితే ఎప్పుడు ఉంటుందండి. వీరేంటంటే మనకి కానీ ఎదగాలి, మన యొక్క పనిని మనమే నిర్వర్తించుకోపోవాలి, ఎవరితోనూ మనకు అవసరం లేదు అనే విధంగా మీకు ఉంటారండి. వీరి యొక్క ఈ విధమైనటువంటి గుణం వలనే వీరి యొక్క చేయి చాపరండి. ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి చేయి చాపకుండా వీరి యొక్క లైఫ్ని చక్కగా లీడ్ చేసుకుంటూ చక్కగా అన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనే చెప్పాలి. కాబట్టి ఇటువంటి సంకల్పాన్ని మీరు పెట్టుకొని చక్కగా ముందుకు సాగడం వల్ల ఎదుటి వ్యక్తులు కూడా ఈ విధంగానే ఉంటే చాలా బాగుండు అనేటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ఇది ఒక్కటే ఆలోచిస్తూ ఉంటారు అండి. అదేమిటి అంటే మాకు కష్టంలోనే సుఖము అనేది ఉంటుంది, అంటే కష్టపడితేనే దానికి తగినటువంటి ప్రతిఫలము అనేది వస్తుంది అనేటువంటి
నమ్మకంతోనే వీరు ముందుకు సాగుతారు అనే చెప్పాలి. ఎప్పుడూ కూడా చేసేదానికన్నా ఇంకొంచెం కష్టపడదాము, ఇంకొంత మన యొక్క లైఫ్ అనేది బెటర్ అవుతుంది, ఇంట్లో వెలుగున్నప్పుడు ఇల్లంతా కూడా చక్కదిద్దుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మన జీవితంలో ఒక మంచి లీడ్ని చేసుకొని, మన యొక్క ఓపిక ఉన్నప్పుడే మన యొక్క జీవితాన్ని మంచి లీడ్లో ఉంచుకొని ఒక స్థాయికి వెళ్ళి మనం చక్కగా సెటిల్ అయిపోవాలి అనేటువంటి ఆలోచనలతో వీరు ఉంటారు అనే చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరి మీద కూడా ఎటువంటి ఆశ పడరు, ఏ విధమైనటువంటి ఈ అంబిషన్ అనేది పెట్టుకోరు అనే చెప్పాలండి. వీరి యొక్క భవిష్యత్తులో కూడా వీరి యొక్క కుటుంబ సభ్యులకి ఏది విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. మామూలుగా అదృష్టవంతులు అంటే చెప్పొచ్చండి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది. అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీరికి దైవభక్తి అనేది కూడా ఎక్కువగానే ఉంటుందండి. వీరు ఏ పని మొదలుపెట్టినా ఏది చేస్తున్నా కూడా దైవానుగ్రహం పొందడం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వీరు ఏ పని మొదలుపెట్టినా కూడా దేవుడా నీదే భారం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువగా పద్ధతులను, సంప్రదాయాలను కూడా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు అనే చెప్పొచ్చు. ఈ విధంగా వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారండి. ఎదుటి వ్యక్తులను కూడా వాళ్ళకి ఎంత చెడు చేసినా కూడా వారి గురించి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూనే ఉంటారు అనే చెప్పాలి. ఎదుటి వారిని ఇట్టే ఆకడుతూ ఉంటారు. అసలు వారు నిజం చెబుతున్నారా లేదా, వారి యొక్క మనస్తత్వం ఏమిటి, వారు నిజంగానే బాధల్లో ఏదన్నా ఇటువంటి వారి గురించి చెడుగా చెప్పుకోవడం అనేది అసలు వీరికి నచ్చదనే చెప్పాలండి. ఎదుటివారు వ్యక్తి ఎవరి గురించి అయినా చెప్పినా కూడా వీరి పని ఏందో మన ఏందో, నీదేమైనా ఉంటే చెప్పు, ఎదుటివారి గురించి ఎవరి గురించో మనకెందుకు అనేటువంటి ఆలోచనలతో వీరు ఉంటారు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే అటువంటి వ్యక్తులతో వీరు మాట్లాడడానికి అసలు ఇష్టపడరు అనే చెప్పాలి. వీరు ఎప్పుడూ కూడా వారి యొక్క కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా వారి యొక్క పనిని వారు నిర్వర్తించుకుంటూ వారి యొక్క కష్టాన్ని పడుతూ వెళ్తారే తప్ప వీరు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ఎవరైనా ఏదైనా ఒక మంచి మాటను చెప్తే వాళ్ళను అయితే నిజంగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కానీ వీరి యొక్క మైండ్ రిలాక్స్ కోసం వీరు అయితే కొంచెం సరదాగా బయటకు తిరగడానికి కానీ, ఏదైనా ఒక మంచి వాతావరణంలో వీరు వెళ్ళటానికి కానీ, లేదంటే ఫ్రీగా ఉండడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా చాలా ఇష్టంగా తింటారు అనే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం సహాయం చేసేటటువంటి గుణం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలండి. ఇది వీరిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా ఉంది. కానీ వీరికి నచ్చినటువంటి ఒక విషయం ఉందండి, వీరు ఎదుటివారు ఏదైనా సమర్థులుగా ఉంటే మాత్రం వారిని అస్సలు ఇది చేయరండి. ఎదుటివారు కష్టపడుతూ ఉంటే మాత్రం వారికి ఆ యొక్క కష్టానికి ఎంతో కొంత సహాయం చేస్తే వారు కూడా కొంత రిలాక్స్ అవుతారు కదా, వారి యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం అనేది వారికి కూడా దక్కుతుంది కదా, ఇటువంటి వారికి మాత్రమే వీరు సహాయాన్ని అందిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో మీకు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితులుగా ఉండవచ్చు. మీకు నమ్మకమైనటువంటి వ్యక్తులు ఉంటే మాత్రం అసలు మీ యొక్క స్నేహితులుగా మాత్రం మీ యొక్క జీవితాన్ని నుండి అయితే అసలు అటువంటి వారిని అయితే వదులుకోబాకండి. ఎందుకంటే వారి యొక్క సపోర్ట్ అనేది మీకు చాలా అవసరం కాబట్టి. ఇక ఈ యొక్క 3 రోజుల విషయానికి వస్తే కనుక మొదటిగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఫ్యామిలీతో అయితే చక్కగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారండి. చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పుకుంటూ ఉంటారు. ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా చక్కగా మీకే తెలియనటువంటి టైం అంతా కూడా మీకు తెలియకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో టైం అంతా కూడా చక్కగా స్పెండ్ చేస్తూ ఉంటారు. చక్కగా మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ని చేయించుకొని చక్కగా మీ యొక్క పిల్లలతో కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక అలాగే మీ యొక్క ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఆలోచనలు తగ్గట్టుగా నడుచుకోవడము, వారి యొక్క అవసరాలు అనేవి మీరు తీర్చడము. ఇక వీరి యొక్క సంతానం విషయానికి వస్తేనండి, వీరి యొక్క సంతానాన్ని వీరు అంత ఇదిగా ప్రేమిస్తారు, కానీ పైకి మాత్రం అసలు చూపించరనే చెప్పాలి. ఈ విధంగా వీరి యొక్క ప్రేమ అనేది వీరి యొక్క కుటుంబ సభ్యుల పైన ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా ఈ యొక్క రాశి వారిని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఏది చేసినా కూడా వారి యొక్క కుటుంబ సభ్యుల కొరకే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం వలన బయట అందరినీ కూడా ఆకర్షించే విధంగా వీరి యొక్క మనసు ఉంటుంది వలన వీరు చక్కగా బయట వారిని కూడా అందరితో కలుపుకోలుగా మాట్లాడి అంతా నా వాళ్ళే అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి బయట వారి యొక్క అభిప్రాయాలు కూడా వీరిపైన చాలా చక్కగా ఉంటాయి అనే చెప్పాలి. ఇక మిగిలిన 2 రోజుల విషయానికి వస్తే కనుక మీరు అయితే చాలా బిజీ లైఫ్ని అయితే లీడ్ చేసుకుంటూ వస్తారండి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఏ రంగాల్లో అయితే
మీరు స్థిరపడి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి లైఫ్ని అయితే మీరు కొంత మేర బిజీగా షెడ్యూల్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆయా పనులపై మీరు ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అదేవిధంగా వీరు ఏ పని చేసినా కూడా చాలా ప్రశాంతంగా చేస్తూ ఉంటారు. పక్కవారిలాగా తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపడి ఏ పని అయినా అట్లా ఆత్రంగా చేయరు. ఏ పని అయినా కానీ 1కి 4 సార్లు ఆలోచించి అది మంచిదా కాదా, దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉందా, లేదంటే మనం చేయడం వల్ల మనకి ఏదైనా, లేదంటే సైడ్ ఏదైనా ఎఫెక్ట్స్ ఏదైనా వస్తాయి, ఇటువంటివన్నీ కూడా చక్కగా ఆలోచించిన తర్వాతే దాని మీద ఒక మంచి డిసిషన్ తీసుకున్న తర్వాతే వీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు, ఒడిదుడుకులు, సుఖాలు అన్నీ కూడా సర్వసాధారణం కదండి. ఈ యొక్క రాశివారు ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉంటారో సుఖాలు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉంటారు. అంటే తూకం అనేది ఉంటుంది కదండి సరి సమానంగా. ఆ విధంగా వీరి యొక్క లైఫ్ని చక్కగా లీడ్ చేసుకుంటూ అన్నీ కూడా సమానంగా చూసుకుంటూ వస్తారు అనే చెప్పాలి. అంటే మరీ ముఖ్యంగా ఈజీగా చెప్పాలి అంటే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖాలు వచ్చినాయి కదా అని ఓవర్గా రియాక్ట్ అయిపోరండి. ఇక అదేవిధంగా వీరికి ఏదైనా అవసరము దానివల్ల ఏదైనా ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితేనే వీరు వాటిలో ఇన్వాల్వ్ అవుతారే తప్ప అది మనకు వల్ల కాదు, మనది కాదు అనుకున్నటువంటి విషయాల్లో అసలు జోక్యం కూడా చేసుకోరు అని చెప్పాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే అటువంటి వాటి వైపు ఒక తొంగి చూడరు అని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క రాశివారు వీరిలో ఉండేటువంటి మంచి లక్షణాలు కూడా ఇవేనని చెప్పాలి. ఇక ఈ యొక్క రాశి వారికి రాబోయేటువంటి మరికొన్ని రోజుల్లో మీకు అయితే ఒక మంచి కలుసుబాటుతనం అనేది రాబోతుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చక్కగా ఉండి మీకున్నటువంటి సమస్యలు, బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అవ్వబోతున్నాయనే చెప్పాలి. ఇక అన్నిటిలో చూసినట్లయితే ఓవరాల్గా కూడా చాలా బాగుందండి. విద్య, వైద్య, ఇక ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా చక్కగా అన్నిటినీ లీడ్ చేసుకుంటూ మీ యొక్క జీవన పైనాన్ని అయితే చక్కగా బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ వస్తారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే కూడా మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల మీకు అమితమైనటువంటి ప్రేమ అనేది కలిగి ఉంటారు. వారు ఎంత నటిస్తున్నారు అన్నా కూడా మీ యొక్క జీవిత భాగస్వామ్యమే మీ యొక్క మగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క సంతాన పరంగా కూడా మీ యొక్క పిల్లల్ని అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఓవరాల్గా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ యొక్క 3 రోజులు అనేవి మీకు. ఇక అదేవిధంగా వీరు అయితే చక్కగా మొక్కలు ఇటువంటివి పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనే చెప్పాలి. ఇక మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిష్కారం ఉందని చెప్పాం కదండి. ఇక ఈ యొక్క పరిహార విషయానికి వస్తే కనుక గోమాతకి గిడ్డి పెట్టడము, లేదంటే ఏదైనా పండ్లను, పచ్చటి ఆహారాలను అందించడం వల్ల మీకున్నటువంటి దిష్టి దోషాలు కానీ మీకున్నటువంటి నరగోల ఇటువంటివి అన్నీ కూడా మీ నుండి అయితే దూరం అవుతాయండి. ఇక గోమాతను చక్కగా మనస్ఫూర్తిగా తల్లి అంతా నా యొక్క భారాలను అంతా నీదే అనేటువంటి ఆలోచనలతో ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మీరు అయితే ఆమెను అంటుకొని దండం పెట్టుకోండి. మీకున్నటువంటి దోషాలు అయితే చక్కగా, ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం అంటారు కదండి. ఖచ్చితంగా మీకు అయితే ఒక మంచి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి గోమాత పూజ చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక అదేవిధంగా నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇంట్లో చక్కటి ఒక వాతావరణం అనేది, పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. దేవుని యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి గురువు అధిపతి కాబట్టి ఈ యొక్క గురువు యొక్క ఆశీస్సులు అనేవి ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటాయి. గురువుని ఆశ్రయించి చక్కగా మీకు ఉన్నటువంటి గ్రహదోషాలు అన్నీ కూడా చక్కగా తొలగిపోయి మీకు ఉన్నటువంటి అన్నీ కూడా చక్కగా ఉంటాయండి. మీకు ఒక మంచి వాతావరణం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మనకు కూడా చాలా మంచిగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. ఈ విధంగా మీకు ఉన్నంతలో శివారాధన అయితే తప్పనిసరి అండి. శివనామ స్మరణ అసలు మరవకండి. ఇక అదేవిధంగా మీకున్నంతలో పేదలకు, వృత్తులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూసారు కదండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.